ఓ హిందూ మేలుకో ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఈ చర్చను వీక్షిస్తున్న ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒక కేశవయ్య అనే వ్యక్తి ఇప్పుడు భారత్ టుడే స్టూడియోకి కూడా ఇక్కడికి వచ్చారు. ధర్మ గళాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కేశవయ్య గారు సార్. ఎస్, ప్రపంచానికే సంస్కృతి నేర్పినట్టి మాతరా, అందరికీ ఆదర్శం మన భారత సంస్కృతిరా. జారుతున్న మన సంస్కృతి నిలబెట్టగ కదలిరా, నిదుర నుండి నీవు మేల్కొని జనజాగృతి చేయరా, మన సంస్కృతి నిలుపరా. హిందూ బంధువులారా కదలి రండిరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. హిందూ బంధువులారా కదలి రండిరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. నాకెందుకు అనుకుంటే నలుగిపోవు మన సంస్కృతి, నీకెందుకులే అంటే నులిగిపోవు మన సంస్కృతి. భరతమాత బిడ్డలమై పుట్టినామురా, భరత జాతి ఖ్యాతి మనం నిలుపుదామురా. హిందూ బంధువులారా కదలి రండిరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. నూట 40 ఏళ్ళు ఇంగిలీసు పాలనలో నలిగింది చిక్కింది నాశరిల్లె మన సంస్కృతి. 140 ఏళ్ళ ఇంగిలీసు పాలనలో నలిగింది చిక్కింది నాశరిల్లె మన సంస్కృతి. ఇంగిలీసు ఫ్యాషన్లు మనకు వద్దురా, మన భారత సంస్కృతియే మనకు ముద్దురా. హిందూ బంధువులారా కదలి రండిరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. ప్రాచీన దేవలాలు పాడుబడిపోతున్నాయి, పెద్దమ్మ దేవలాలు పేరు లేకపోతున్నాయి. అరే మారెమ్మ దేవలాలు మరుగున పడిపోతున్నాయి. పరమతాల వారు జోరు ప్రచారాలు చేస్తున్నారు. అరే మన దేశపు దేవుళ్ళను మంత్రగాళ్ళంటున్నారు. అరే నిన్ను కన్నది నన్ను కన్నది భరత మాతరా, తల్లి పాలు తాగి రొమ్ము తన్నవద్దురా. నిన్ను కన్నది నన్ను కన్నది భరత మాతరా, తల్లి పాలు తాగి రొమ్ము తన్నవద్దురా. హిందూ బంధువులారా కదలి రండిరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. హిందువుగా జీవించు హిందువుగా మరణించు, ధర్మమునే పాటించు దాతృత్వమునే పంచు. వివేక ఆనందుల మాట మరువవద్దురా, ప్రపంచాన మన సంస్కృతి విలువ పెంచరా. వివేక ఆనందుల మాట మరువవద్దురా, ప్రపంచాన మన సంస్కృతి విలువ పెంచరా. హిందూ బంధువులారా కదలి రండిరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. నాకెందుకు అనుకుంటే నలిగిపోవు మన సంస్కృతి, నీకెందుకులే అంటే మునిగిపోవు మన సంస్కృతి. భరతమాత బిడ్డలమై పుట్టినామురా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా, మన సంస్కృతి కాపాడగ అడుగులేయరా. నిజంగా చాలా బాగుంది కేశవయ్య గారు. మీ ధర్మగళాన్ని వినిపించేందుకు నిజంగా ధన్యవాదాలు. విజయభారతి గారు, ఇంతకుముందు మనం మాట్లాడుతున్న హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఏం చేయాలి, హిందూ సమాజం ఎలా మేలుకోవాలి, హిందూ మేలుకో అంటున్నాం, ఎలా మేలుకోవాలి? ఓ హిందూ మేలుకో, నీ గమ్యం తెలుసుకో, విశ్వాన్ని ఏలుకో. వస్తుంది ఆ రోజు త్వరలోనే కళ్ళ ముందు. ఈ రోజు స్వామీజీల యొక్క శంఖారం విన్న తర్వాత మేము కలలు కంటున్నటువంటి ఆ భవ్యమైన రోజు రాబోతుందని ఒక ఆనందం హృదయం నిండా నిండుకొని ఉంది.
ఈ దేశం మీద, ఈ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు ఈనాడు కాదు, బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు అనాది నుంచి జరుగుతూ వస్తున్నాయి. కానీ ఈ దేశపు ఎడ్యుకేషన్ విధానాన్ని, విద్యా వ్యవస్థ మీద మొట్టమొదటి వాళ్ళు కొట్టేట ఒక దెబ్బ. ఈ దేశంలోని గురుకులాలన్నింటినీ కూడా వాళ్ళు ఆ రోజున మాన్పించి, గురుకులాలని మూసివేయించి కేవలం ఆంగ్ల కాన్వెంట్స్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఎవరికైతే వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్న వాళ్ళకి, ఎవరైతే అనాథలైన వాళ్ళు వాళ్ళ కోసం తెరిచేటటువంటి ఆ కాన్వెంట్ స్కూల్స్ యొక్క సిస్టాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టి ఈ దేశ ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఈ మాతృదేశపు చిత్రం ఏదైతే ఉందో ఆ చిత్రాన్ని మొత్తం సమూలంగా నాశనం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ భారత భూమిలో మాత్రం ఏనాటికి అటువంటి జరగదు. ఎందుకంటే ఏ యుగంలో ఎప్పుడెప్పుడు ఈ విధమైన ఆపద వస్తుంటుందో అప్పుడప్పుడు ఆ చాణక్యుడు లాగానో, లేకపోతే సమర్థ రామదాస్ స్వామి లాగానో, ఈ రోజు జిఆర్ స్వామీజీ, పరిపూర్ణానంద స్వామి వారి లాగానో ప్రతి ఒక్కళ్ళు వస్తూనే ఉంటారు. అయితే వీళ్ళు ఎటువంటి దాడులు చేస్తున్నారంటే, ఒక గత 10 సంవత్సరాల క్రితం కంచె ఐలయ్య అనే ఆయన రామాయణం మీద రాశాడు. రావణ జ్వాల అని ఒక పుస్తకం రాస్తూ, రావణ జ్వాలలో ఈ హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో సాక్షాత్ అమ్మవారిలా నెలకొన్న సీతమ్మని, రావణాసురుడి కోసం ఆమె ఎదురు చూపులు చూస్తున్నట్టుగా, వాడి చేయబట్టుకుని అలవోకగా లేచి వెళ్ళినట్టుగా, వాడు ఒక పువ్వు దుంచిస్తే వాడి తలలో పెట్టుకున్నట్టుగా అనేక రకాలుగా వక్రీకరిస్తే ఆ రోజు ఈ దేశంలో నుండి హిందూ స్త్రీలు తిరగబడ్డారు, వెళ్ళారు. ఆంధ్రజ్యోతి ఆఫీసు కూడా వెళ్ళాం, గట్టిగా అడిగాం, నిలదీశాము. మీరు వెంటనే కానీ మాన్పించకపోతే మేము ఒప్పుకోమంటే మేము చేసినటువంటి మా యొక్క ధర్నాలకి ప్రతిఫలంగా అనుక్షణమే వెంటనే విజయవాడకి ఫోన్ చేసి మాన్పించడం జరిగింది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే హిందూ ధర్మంలో వస్తున్నటువంటి ఇలాంటి అలజడుల్ని మనం ఏంటి తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తామో, ఎదిరించే ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఇలాంటి వాళ్ళంతా కూడా తోక ముడుచుకునేటువంటి సమయం వస్తుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు సరస్వతి వందనం ప్రవేశపెడతాం పాఠశాలల్లో అంటే, వీళ్ళందరూ వెనకున్నటువంటి ఆనాటి పొలిటీషియన్స్ అంతా కూడా ఎవరైతే తుష్టికరణ విధానం, ఓట్లతోటి రాజకీయాలు ఓట్లు రాజకీయంతో మతంతో రాజకీయాన్ని జోడించి దాంతో ఓట్లు కొనుక్కోవాలని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తూ వచ్చారో ఆ ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా ఆ రోజు సరస్వతి వందనాన్ని కాదని చెప్పి అన్నారు. కాబట్టి ఇంతేకాకుండా ఈ క్రైస్తవులు ఎంత దూరం వెళ్ళిపోతూ ఉన్నారంటే, రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యంతోనే కాదు, వీళ్ళు పవిత్ర గంగామాత, ప్రపంచంలో ఏ నది తీసుకున్నా కూడా అన్ని నదుల్లో ఉన్న నీరు నిలవ ఉండదు. ఒక్క గంగామాత నుంచి వచ్చిన నీరు మాత్రం, గంగా నది నీరు ఎంత కాలం ఉంచినా కూడా అవి ఎప్పటికి కూడా మురికి పట్టవు, వాటికి ఏ విధమైనటువంటి బ్యాక్టీరియా చేరదు. అటువంటి గంగా నదిని వీళ్ళు వక్రీకరిస్తూ ఈ హిందువులంతా కూడా వెళ్తారు, మూకమ్మడిగా అక్కడ స్నానాలు చేస్తారు. ఆ స్నానాలు ఆ గంగా నది నెత్తిన పోసుకుని పవిత్రపోయాం అంటూ వీళ్ళు చేసే పనులు బాప్తిజం పేరుతోటి ఒక పెద్ద బిందె, ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ము నీళ్ళల్లో నెత్తికి పెట్టినటువంటి ఆయిల్తో సహా జిడ్డు కొట్టుకుంటూ ఆ తల ముంచి పైకి తీసి ఇతన్ని పట్టుకొని, నువ్వు ధర్మం మారిపోయావు, ఈ రోజుతోటి నీ యొక్క రక్తం మారిపోయింది, నీ యొక్క సంస్కృతి మారిపోయింది అని చెప్పేసి భూటకు మాటలు చెప్తూ కేవలం డబ్బు ధనాశం చూపించి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి ఒక దుప్పటి ఇస్తామో, లేక గోధుమలు ఇస్తామో, ఒక బియ్యం ఇస్తామో, లేదా ఒక చికెన్ మటన్ బిర్యానీలు పెడతామని చెప్పేసి ప్రజల్ని మోసగించి పేదరికాన్ని ఆటగా తీసుకొని ఈరోజు వీళ్ళు మతాలు మారుస్తున్నారు. ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి, ఖాళీ స్కూల్ అమ్మాయిలు. వాళ్ళకి పాఠశాలల దగ్గరలో వాళ్ళు ఏమంటే మంచిగా ఒక స్కూల్కి దగ్గరలో ఉన్నట్టు ఒక ఇల్లు తీసుకొని మీకు అన్నం పెడతాం, మీకు బట్టలు ఇస్తాం, ఏమైనా పర్వాలని చెప్పేసి వాళ్ళు బుజ్జగించి వాళ్ళు ఉదయం అంతా వాళ్ళు స్కూల్కి వెళ్ళొస్తారు, రాత్రంతా ప్రార్థనలు చేస్తే వాళ్ళని చక్కగా ఏమంటే మతం మారుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక్క దాడి కాదు, విద్యార్థుల మీద చేస్తూ ఉన్నారు, సమాజం అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళ మీద వాళ్ళు దాడి చేయడమే కాకుండా ఆఖరికి మనకి వచ్చినటువంటి ఆపత్కాలంలో కూడా మేమేమంటే మీకు కావాల్సినటువంటి, మీకు వరదలు వచ్చాయి కదా అన్ని అందిస్తాము, కానీ మీరు మతం మారండి. ఓకే, అవును, ఆపత్కాలాలను కూడా వాళ్ళు అరాచకంగా సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అవును అవును సరే, దాడులు అనేక రకాలుగా జరుగుతున్నాయి. స్వామీజీ, ఒకసారి మీరు ప్రస్తుతం హిందూ సమాజం మేలుకోవాలి అని చెప్తున్నాం, మేలుకోవడం అంటే ఏంటి, ఏం చేయాలి? మేలుకోవటం అంటే మన ధర్మాన్ని గురించి మనం మొదట ఆచరించడం. ఒకటి, ధర్మం 2 రూపాలుగా ఉంటుంది. వస్తుంది, ఓకే, 2 రూపాలుగా ఉంటుంది. ఒకటి ఆచరించటం, ఆచరించే ధర్మానికి ఎదురు వాళ్ళను ఎదుర్కోవటం, తిప్పి కొట్టాలి వాళ్ళని. మన ధర్మాన్ని గురించి వాళ్ళు మాట్లాడితే, చిన్నప్పుడు వివేకానంద విద్యాలయానికి వెళుతూ ఉన్న సమయం, చాలా చిన్నవాడు, ఒక క్రైస్తవ మత ప్రచారకుడు భయంకరంగా మాట్లాడుతున్నాడు. మీ దేవుళ్ళు నేను కొడతాను, మీరేం చేస్తారు, మీరంతా రాళ్ళు సైతాన్ని పూయిస్తారన్నారు. 5-6 సంవత్సరాల చిన్న పిల్లవాడు మీ దేవుడిని కుడితే నువ్వేం చేస్తావు అన్నాడు. వాడంతే లేచిపోయినాడు. ఈరోజు హిందువుల్లో ఉన్నదంటే ఏది వాళ్ళు మాట్లాడుతున్నా వినేవాళ్ళు ఎక్కువైపోయినారు, అంతేగాని తిరిగి మాట్లాడేవాళ్ళు లేరు. ఎదుర్కోవటం అంటే మొదట వాడు నోరు మూయించాలంటే నువ్వు చెప్పేది తప్పు అని చెప్పాలి.
అది చెప్పాలనుకుంటే ముందు మనం నేర్చుకోవాలి. మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవాలా, వాళ్ళ ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళు మన శాస్త్రాలను ఎలా చదువుతున్నారో ప్రతి హిందూ కూడాను బైబిల్ ఖురాను చదవాలి. అలాగే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏరైనా మనం అనుకుంటున్నాం ఇది అన్యాయం కదంటున్నాం, సెక్యులరిజం కాదని అంటున్నాం, అది సెక్యులరిజం ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మన సెక్యులర్ ధర్మం ఏదైతే ఉంటుందో మన రాజ్యాంగాన్ని చక్కగా మనం అధ్యయనం చేయాలి. అలాగే బైబిల్ గురించి మనం చదువుకోవాలి, ఖురాన్ గురించి మనం చదువుకోవాలి. వాస్తవంగా ఆలోచిస్తే ఈరోజు వాళ్ళు చేసే దురాఘాతాలు అంతా ఇంత కాదు. ఖురాన్ ప్రకారం అయితే అల్లాహ్ దేవుడు కాదన్న వాడిని చంపేయమన్నాడు, గోవును పూజించేవాడిని చంపేయమన్నాడు, తర్వాత మహమ్మద్ని ప్రవక్త తీసుకునేటువంటి వాడిని చంపేయమన్నారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఖురాన్ షరీఫ్ పవిత్రమని ఒప్పుకోవాలంటాడు. ఈ విధంగా మన సెక్యులరిజంలో మన భారతీయ దీని పద్ధతి ప్రకారం వాడు ఆ మాట మాట్లాడకూడదు కదా. ఈ కోణంలో ఆలోచిస్తే మహమ్మదీయులు క్రైస్తవులు ఒకనొకప్పుడు హిందువులే. మన గతం అంతా ఒకటే, మతం మారిందే కానీ గతం మారలా. అది ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే, నువ్వు మేల్కున్నావు అంటే నువ్వు నీకు మహమ్మదీయుడిగా ఉండలేవు, నువ్వు క్రైస్తవుడిగా ఉండలేవు. నీ పూర్వ చరిత్ర ఒకసారి తెలుసుకో. మీ తాత హిందూ, మీ ముత్తాత హిందూ, మీ పెద్దవాళ్ళందరూ హిందువులే. ఒకసారి నీ ధర్మాన్ని ఒకసారి మేల్కున్నావు అంటే, మీ తల్లిదండ్రులకు పూర్వజులకు నువ్వు అపకారం చేస్తున్నావు ఒకసారి గుర్తు తెచ్చుకున్నావు అంటే నువ్వు మళ్ళీ హిందువుగా మారుతావు. ఈ విషయాన్ని వాళ్ళకు గుర్తు చేయాలి. వివేకానంద మాట్లాడినట్లుగా ఇప్పుడు ఉదాహరణకు నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, మా గురుగారు చిన్మయానంద వరకు మాట చెప్పేవారు, వర్క్ లైక్ ఏ మిషనరీ అనేవారు. ఎక్కడున్నా సరే, బస్సులో ఉన్నా సరే మన ధర్మాల గురించి మనం మాట్లాడతాం. వాడు మాట్లాడుతుంటే మన చెవులు వింటూ ఉంటాం. చాలా పొరపాటు. ఓనమాలు రానివాళ్ళు ఈరోజు పూజారులు శుచి, శుభ్రత, ఆచారము, విచారము, ధర్మాలు అన్నీ ఉన్నటువంటి వాళ్ళేమో నోరు మూసుకొని ఉంటున్నాడు. శబ్దం రాదు, భాష రాదు, భవిష్యత్తు తెలియదు, ఏం తెలియని వాడు వాళ్ళు ప్రవక్తలయ్యి, వక్తలయ్యి, ఫాస్టర్లయ్యి ప్రచారం చేస్తున్నారు. సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు నేను ఒక దేవాలయానికి వెళితే చీరాల్లో ఒక పూజారి గారు అడుగుతారు, మాకు జీతం తక్కువ ఏమైనా పెంచేదని మీరు సహాయం చేస్తారని. అరే మీకంటే మేము ఏమీ లేని వాళ్ళు, మీకు దేవాలయం లేదు, మాకు దేవాలయం కూడా లేదు, దేహం ఒక్కటే తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ ధర్మాన్ని చెప్తుంటే మా వెనకాల కొన్ని వేల మంది వస్తున్నారు, అన్ని చక్కగా జరుగుతున్నాయి, అయితే నీకు లేదనుకోవటం, నువ్వు భావదార్జ్యంతో ఉన్నావు. నిజంగా ప్రతి హిందువులో దేవాలయంలో ఉన్నట్టు పూజారి గాను హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం గాను ప్రారంభించారనుకుంటే హిందూ ధర్మాన్ని ప్రత్యేకమైన ప్రచారకులు అక్కడే లేదు. ఇలాగ ఈ విధంగా మనం అందరూ కూడా మన వాళ్ళని మనం మేల్కొల్పడం అంటే మన పూజారులు మేల్కోవాలి. పురోహితులు క్రైస్తవుల గురించి లగ్నాలు పెట్టించుకోబోతున్నారు. పురోహితుడిగా అని చెప్తే వినని వేధవులు ఎవరూ లేరు, అందరూ వింటారు. ఈ విధంగా మనం ఒక ఆలోచిస్తే పురోహితులు పూజారులు గారు ధర్మం గారు ఆచరించడం ప్రారంభిస్తే, డబ్బు కోసం పక్కన పెట్టేసి బుద్ధితో గారు పనిచేస్తే మన ధర్మాన్ని మేల్కొల్పేదానికి వాళ్లే ముందు ఉంటారు. ఓకే సునీత గారు, కాషాయం అనగానే అదేదో నేను నిజంగా హిందువుని అని చెప్పడం కూడా చాలా పెద్ద పాపంగా భావించే మనస్తత్వాలు చాలా వరకు సమాజంలో ఇప్పుడున్నాయి. ఎవరైనా సరే, క్రిస్టియన్ అన్నా సరే వాళ్ళని గౌరవించాలి, లేదా ఇస్లాం అన్నా కానీ గౌరవించాలి. కానీ హిందువుని అని చెప్పడం అదేదో మతాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారు అనే ఒక వ్యవహార శైలిలోకి మీడియా దగ్గర నుంచి అందరూ వచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఏం చేయాలి? నిజానికి మనకు ముందు నుండి కూడా భారతీయులు, హిందువులు అనగానే సహనానికి మారిపోయారు అన్నాం కదా. ఆ సహనం చాలా ఎక్కువైపోయింది. అందుకని మనం ఏది చేసినా భరించగలిగే స్థితి వచ్చింది. దాంతో మనల్ని ఎవ్వరు ఏమి అన్నా కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే చిన్ననాబొజ్జ శ్రీరామరక్ష అని ఇంట్లో నుండి కదలకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అంటే కాషాయ వర్ణం అన్నారు. కాషాయ వర్ణము ఉట్టి వేసుకునేటువంటి దుస్తుల్లో కాదు, ఒక మీడియా వాళ్ళు కాదు. మీరు చూడండి, పసిపిల్లవాడి దగ్గర నుండి వాడికి ఏ రకంగా మనము వాళ్ళ మతాన్ని, వాళ్ళ లక్షణాలని వృద్ధి చేసుకోవాలన్నది ఓ పాటల్లో చూడండి. మీరు మెకాలయ విద్యా విధానం వచ్చిందన్న విషయం కాదు, మనకు ఈలో చక్కగా అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ మాత్రమే ఉండేది. ఈరోజు చూడండి, నేను ఎన్ని పబ్లిషర్స్ తెప్పించాను, అందులో ఆ 4 పదాలు తప్ప మిగతాది ఏదైనా ఉండొచ్చు. ఆకు ఉండొచ్చు, ఇటుక ఉండొచ్చు, ఈగ ఉండొచ్చు, ఇంకేమన్నా ఉండొచ్చు. కానీ అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ మాత్రం ఉండదు. ఏదైతే ధర్మార్థ కామ మోక్షాలకు 4టికి ప్రతీకలుగా ఉన్నటువంటి నా అమ్మని నేను గౌరవిస్తానన్నటువంటి భావం మొదటి అక్షరం నేర్చుకునేటువంటి పిల్లవాడి దగ్గర నుండి తీసివేసినటువంటి దుర్మార్గం మనకుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఇప్పుడిప్పుడే కుటుంబాలని మార్చినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు, పసిపిల్లలు ఎవరైతే ఆ పాఠశాలకు దగ్గరగా ఉంటారో ఆ పిల్లలకి ఏం చెప్తారు అంటే, మీరు మా చర్చికి వచ్చినట్టయితే మీకు పుట్టినరోజులు బాగా జరుపుతారు, మీకు గిఫ్టులు ఇస్తారు అనేటువంటి విషయం బాగా వాళ్ళకి చెప్పడం కాకుండా, ఆ దగ్గరికి వచ్చేటువంటి ఆ తల్లిదండ్రులు పాఠశాలకు వస్తారు కదా, ఏ పసిపిల్లవాడికైనా జ్వరం వచ్చిందనో వాడిని ఏదో తీసుకొచ్చేటువంటి తల్లి ఉంటే వీళ్ళు హిందువులు అని ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా, అమ్మ మీరు మేరీమాత గుడికి వచ్చినట్టయితే మా పాస్టర్ ప్రేయర్ చేస్తాడు, నిమిషాల్లో మీ వాడి మూర్ఛపోతుంది, మూర్ఛ రోగం ఉందన్నారు కదా, ఫిట్స్ అంటారు కదా,
తొందరగా పోతుంది అని చెప్తారు. ఎక్కడెక్కడ అందుకనే మనం కాషాయ ధ్వజం ఎగరవేసుకోవడానికి కూడా భయపడుతున్నాం. ఎందుకంటే ఎవడు వచ్చి ఎలా మారుస్తాడన్నది కాదు, మనకున్నటువంటి అతి సహనం వల్ల అందరూ మన వాళ్లే అనుకుంటాం. ఈ అనుకొని నిజంగా ఓ హిందూ మేలుకో అన్నాం కదా, ప్రతి ఒక్కరిని తట్టి తట్టి లేపాలి. మధ్యాహ్నం మనం పడుకొని ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రతి ఇంటి చుట్టూ కూడా 4-5 ముసలితనం వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రచారం చేయడానికి బయలుదేరతారు. ఇది మన పెద్దలు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది నా ధర్మం, ఇది నా రామాయణం అని కూర్చోబెట్టి 4 పెద్దలకి చెప్పడానికి ఉండదే, ఎందుకు చెప్పట్లేదు? మరి మనం ఇక్కడ మేల్కోవాలి. మనం గట్టిగా మేల్కున్నట్టయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దుష్ట శక్తులు మనల్ని ఏ రకంగా ప్రబలుతున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి అన్న విషయం తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, మనకి ఏ పండగన్నా అవనివ్వండి, మన పెద్దవాడు ఎవడైనా సరే మరి ఇంకొక మత విధర్మీయులు ఉన్న వాళ్ళు మన కాషాయం కట్టుకొని కానీ మన కండువా వేసుకొని కానీ మనకి ఆ రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారా? ఎక్కడ చూసినా ఫ్లెక్సీలలో మన హిందువులు ఎందుకు క్యాప్ పెట్టుకొని ఇంకేదో పెట్టుకొని వాళ్ళకి సలాం చేస్తున్నట్టు వాళ్ళ ప్రతీకలన్నీ చిత్రించుకొని పెట్టుకుంటున్నారు. మరి కాషాయ వర్ణము అంటే వాళ్ళకి భయమా? అంటే ఎవరైనా ఎక్కడైనా సరే మేము ఇంతమంది ఎక్కువ జాతి ఉన్నటువంటి నా భారతదేశంలోకి నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి యుగయుగాలుగా ఉన్నటువంటి ఈ ధర్మంలోకి వేరే వాడెవడొచ్చి జయించి తీసుకుని మేము దుర్మార్గంగా మనల్ని మన సంస్కృతిని పాడు చేస్తూ వచ్చినప్పుడు మనం మన సంస్కృతి అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం. ఇది మనం కాషాయ వర్ణము అంటేనే ఏమో నా ఓట్లు పోతాయేమో అని ప్రభుత్వం కూడా దానికి నిరసన తెలుపుతుంది. ఓకే, శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ప్రస్తుతం అనేక అంశాలు మాట్లాడుతున్నాం. కాకపోతే ఇంతకుముందు స్వామీజీ ఒక మాట అన్నారు. ఫస్ట్ పాయింట్, రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూనే మన వాళ్లను అనుకుంటూనే, ముఖ్యంగా ఇస్లాం మతస్థులకు వ్యతిరేకం కాదు, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, కానీ అందులో ఉన్న కుహనావాదులు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళను వ్యతిరేకించాలంటున్నారు. ఇందులో మన వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరో గుర్తించడం ఎలా, వాళ్ళని ఎదుర్కోవాలంటేనా? చక్కటి సమాధానం స్వామివారే చెప్పారు. పరాయి వాళ్ళు ఎవరో కాదు, ఎవరు మన రాజ్యాంగం చెప్పినటువంటి విషయాన్ని పట్టించుకోకుండా కేవలం ఛాందసంగా ముందరికి తీసుకొని వెళ్తారో, వాళ్ళ యొక్క భావజాలాన్ని ఇతరుల నెత్తి మీద రుద్దాలి అని చూస్తారో బలవంతంగా, అలాంటి వాళ్ళని ఎదుర్కోవటమే తప్ప ఎవడి ధర్మాన్ని వాడు ఆచరించుకుంటే, లేదు ఎవడి మతాన్ని వాడు పాటించుకుంటే ఇవాళ స్థాపించినటువంటి ఇలాంటి సంస్థ రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, హిందూ ధర్మ ప్రతిష్టాన్ అనేది. అయితే ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఈ హిందూ ధర్మ ప్రతిష్టాన్ ఉద్భవించింది. నాకు అనిపిస్తుంది కర్మ విడిగా, భక్తి విడిగా, జ్ఞానం విడిగా పాటించుకునేటటువంటి భారతదేశంలో ఒక్కసారి విద్యారణ్య యతీంద్రుల వారు మూడింటిని ఒకసారి కలిపారు. మళ్ళీ ఇవాళ శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ వారైతేనేంటి, చిన్నజీయర్ స్వామి వారైతేనేమిటి, సుబుధేంద్ర సరస్వతి సుబుధేంద్ర తీర్థ స్వామి వారైతేనేంటి, ఈ ముగ్గురు గట్టిగా పరిపూర్ణానంద స్వామి వారు ఎప్పుడు నిరంతరం ధర్మానికి ఇంత గ్లాని జరిగినా భరించలేనటువంటి వారు, ఆవేశపూరితంగా ఎప్పుడు ధర్మరక్షణ కోసమే దీక్షాబద్ధ కంకణులైనటువంటి ఆ స్వామివారిని ముందరబెట్టి జగద్గురువులు ఆశీర్వదించటము అంటే నిజంగా ఉత్తమోత్తమైనటువంటి రోజులు. ఈ హిందువులందరూ ఇక్కడే మేలుకున్నారనిపిస్తోంది. ఇక దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఇలాంటి ఘడియ దైవఘటితమైతే తప్ప కాదు, భగవంతుడి యొక్క నిర్ణయం వల్లే ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ ఏర్పడడం జరిగింది. సాక్షాత్తు ఆచార్యులే అందులో ముఖ్యముగా వచ్చి కూర్చోవడము, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకు గొప్ప విషయం అయ్యా అంటే, సూర్యనారాయణమూర్తి లాంటి సంస్థ ఇవాళ మనం ఆవిర్భవింపజేసుకున్నాం. సూర్యుడికి 2 లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏమిటయ్యా అంటే దహించటం, రెండోది ఉత్పాదన చేయటం. దహించటం బాగా తీవ్రమైన కిరణాలతోటి దహింపజేస్తుంది. ఆ దహింపజేసిన తర్వాత ఒక్క వర్షం వస్తే అద్భుతంగా అట్లా ఉద్భవిస్తూ మొలకలు మొలుస్తూ వస్తుంది. ఎవరైతే ఇవాళ మీరు చెప్పినటువంటి సెక్యులర్ అనే మతంలో సెక్యులరిజాన్ని పాటించకుండా కేవలం హిందూ ధర్మాన్నే నాశనం చేయాలనుకుంటే ఇతర మతాలు ఉన్నారో వాళ్ళందరికీ నాశనానికి నాంది ఈ హిందూ ధర్మ ప్రతిష్టాన్. ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించుకుంటే వాళ్ళని కాపాడడానికి కూడా ఈ హిందూ ధర్మ ప్రతిష్టానే ప్రధానంగా ఉంటుంది. రైట్ రైట్ ఒక దైవ సంకల్పంగా ఈ వేదిక ఏర్పడింది. ప్రస్తుతం ఎటువంటి సంకల్పం హిందూ సమాజం తీసుకోవాలంటారు? ఇవాళ ఒక నిత్య నూతనమైనటువంటి చైతన్యం అనేది ఒక ఆకారంగా మనకు సంస్థ రూపంలో వెలిసింది అని చెప్పుకోవచ్చు. ఎవరైతే చెడుగా మాట్లాడతారో, పాపంగా ఉంటారో వాళ్ళు మాత్రమే తప్పు చేసినట్టుగా కాదు, దాన్ని విని సహించినటువంటి వాళ్ళు, సరిదిద్దని వాళ్ళు కూడా తప్పు చేసినట్టే అని మనకు పెద్దలు చెప్పారు. వాస్తవంగా కూడా మనం మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా జరిగేటువంటి చెడును అడ్డుకోవాలి, దాన్ని మనం స్వాగతించొద్దు అని చెప్పినారు. కాబట్టి ఇవాళ ఇలాంటి
సందర్భంలో ఒక చైతన్యం అనేది మన ముందుకు వచ్చింది కాబట్టి ఓకే. దాన్ని తీసుకొని ఆసరాగా చేసుకొని ప్రతి వారు కూడా ఆనాడు రామచంద్ర స్వామి అడిగి పోతుంటే తమ ప్రాణం పోయినట్టుగా, తమ శక్తి అంతా పోయినట్టుగా, తామే ఇంట్లో ఉండలేక బయటికి ఎట్లా వీధిలోకి పాలిచ్చే తల్లి పాలివ్వడం మానేసి వచ్చినట్టు, వంట చేసే తల్లి వంట మానేసి వచ్చినట్టు, పక్షులు కూడా కలకలాలంతో బాధతోటి ఇచ్చినట్టు, వృక్షాలు మాడిపోయినట్టు, ఇది తమకు జరిగినటువంటి బాధగా భావించినారో ఇవాళ హిందూ ధర్మం మీద జరిగేటువంటి దాడులను, గోవుల మీద జరిగేటువంటి దాడులను, ముఖ్యంగా శాస్త్రాలను, శాస్త్రీయ ఆచారాలను పాటించే వ్యక్తుల ఇళ్లలో ఉండేటువంటి మహిళలను వివాహం చేసుకోవడం కొరకు కుట్రలు చేసేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని దృఢంగా నమ్మాలి, దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి, ముందుకు సాగాలి. సార్ ఇప్పుడు ఏం చేయాలంటారు చెప్పండి. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకి విచిత్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి. జనరల్గా గట్టిగా మాట్లాడే వాళ్ళం విధర్మీల కుట్ర అర్థమవుతుంది, వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. దాన్ని అడ్డం పెట్టుకోవడానికి మన హిందూ సంస్థలే రూపంలో విచిత్రంగా కొత్త కొత్త పేర్లతో మన హిందూ సంస్థలే మన దగ్గరికి వచ్చి మన శాస్త్రాలని తర్కించి విచిత్రంగా వేరే విధంగా, ఇప్పుడు భగవద్గీతను తర్కించడం కానీ, అంటే బొట్టు పెట్టుకునే విధానాలను కానీ, ఆ తర్వాత అమ్మ అదే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి కదా, ఆ రిలేషన్స్ని అంటే అమ్మని అమ్మ అనకుండా అక్క అని పిలిచే పరిస్థితి, భార్యని కూడా అక్క అనిపించే పరిస్థితి, ఇటువంటివి మన హిందూ సమాజంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా మన రైట్. ఓకే ఓకే సార్, మీరేం చెప్తారు? ఈరోజు భారత్ టుడే ఛానల్ ఆధ్వర్యంలో ఓ హిందూ మేలుకు అనేటటువంటి కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే నిజంగా ప్రతి హిందువు కూడా మేలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మనం చూస్తుంటే అప్పుడే కాదు, మన హిందూ ధర్మం పైన ఇప్పటికీ కూడా ప్రతి అడుగులో కూడా మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంఎఫ్ హుసేన్ లాంటి వ్యక్తులను చూస్తే ఈరోజు మన హిందూ దేవి దేవతలను వ్యంగ్యంగా చిత్రీకరించడము, మన ఆరాధ్య దైవతాలైనటువంటి కాళీమాతను కానీ భవానీ మాతను కానీ నగ్నంగా చిత్రీకరించడము, అట్లాగే ఈరోజు ఏవైతే విధర్మీయులు ఉన్నారో వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు వారు విచ్చలవిడిగా డబ్బులు పంపించి హిందూ ధర్మానికి విరుద్ధంగా ప్రచారం చేసే విధంగా ఈ రోజు మాతలు ధరించేటటువంటి లోదుస్తుల్లో కావచ్చు, ఇతరత్ర వాటిపైన మా హిందూ దేవి దేవతల యొక్క విగ్రహాలను ముద్రించి ఈ రంగా దేవి దేవతల అవమానపరచడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏదైతే ఈరోజు హిందూ మెజారిటీగా ఉన్నటువంటి పాఠశాలలో గనక చూసినట్టయితే ఇతర మతాలను నమ్మేటటువంటి వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది జరగడం లేదు. అదే గనక మైనారిటీలకు సంబంధించినటువంటి కాన్వెంట్ పాఠశాలలో గనక ఒక హిందూ విద్యార్థి అక్కడ చదువుతున్నాడు, ఒక అయ్యప్పమాలనో శివమాలనో వేసుకొని ఆయన పాఠశాలలో వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి ముప్పేట దాడి అనేటటువంటిది ఈ రోజు మన సమాజంలో జరుగుతున్నది. అనేక విషయాల్లో దాడి జరుగుతోంది. రైట్, ఇప్పుడు మనం చెప్తున్న అంశం కూడా హిందూ మేలుకు అని చెప్తున్నాం. తేజస్వర్మ గారు, ఒక్క అంశం, ముఖ్యంగా మన శాస్త్రాల్ని మూఢనమ్మకాలని, మన శాస్త్రాల్ని అవి ఏవి పనికిరానివని ఇటువంటి ప్రచారం ప్రసార మాధ్యమాల్లోనే చేస్తూ ఉన్నారు. అసలు శాస్త్రాల పట్ల మనం అట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? రెండు విషయాలండి, ఇక్కడ చిన్న ప్రస్తావన చేస్తాను. జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు అయినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళి, అయ్యా మరి ఇతర మతాల్లోకి మారడానికంటే ఒక పద్ధతి ఉంది కదా, అలా ఎవరైనా హిందువుగా మారాలనుకుంటే పరమతస్థుడు, దానికి ఏమైనా పద్ధతి ఉందా అని అడిగారు. ఇది వారికి సంబంధించినటువంటి సంభాషణలోనే పేర్కొన్నటువంటి అంశం. అంటే వారు అన్నారు, దీనికి ఏ పద్ధతి లేదు అన్నారు. అంటే ఇంకెవరు మారక్కర్లేదా అని అడిగారు వారు. కాదమ్మా, అనాదించి ఉన్నది సనాతన ధర్మం మాత్రమే, ఇందులో నుంచి పక్కకి వెళ్ళారు వాళ్ళు, అంతే. వాళ్ళు మారాలనుకుంటే మారిపోయినట్టే లెక్క, దారి తప్పినటువంటి పిల్లవాడు మళ్ళీ తిరిగి దారికి వచ్చినట్టు లెక్క అని చెప్పారు. అందుకని ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమే. అందుకని తండ్రి నుంచి పిల్లవాడు వచ్చాడు కానీ పిల్లవాడి నుంచి తండ్రి ఏనాడు రావడానికి అవకాశం కూడా లేదు. అవును, అందుకని ఇది కాని పని. అయితే ప్రసార మాధ్యమాల్లో కూడా ఈ మధ్య ఏమవుతుందంటే కొన్ని ముస్లిమ్స్ ఛానల్స్లో పని కట్టుకొని దీనికోసం రోజుకు ఒక అరగంట కేటాయిస్తున్నారు. మీకున్నటువంటి శ్లోకములు ఇవి, మీకున్నటువంటి శాస్త్రములు ఇవి, వాటిలో ఇలా చెప్పబడుతోంది అని చెప్తున్నారు. కానీ ఇన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నటువంటి హైందవ సంస్కృతిలో
ఒక్కళ్ళన్నా దీన్ని ఖండించడానికి ఒక అరగంట కేటాయిస్తున్నారా? దీనికి మనం ఒక ప్రశ్న వేసుకొని దాని తగ్గట్టుగా తిరుగుబాటుగా వారు అడిగినట్టుగా సైద్ధాంతికంగానే తిరిగి వారికి చెప్పగలిగినట్లయితే గనక వారికి తగినటువంటి బుద్ధి చెప్పినటువంటి వాళ్ళం అవుతాం. ఓకే, అలానే ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే హిందూ కట్టడాలను కూల్చడానికి ఇది ఎంత మాత్రం కూడా ఇబ్బంది పడదు. ఇప్పటికి మనం ఇటీవల చూసాం విజయవాడలో అనేక దేవాలయాలు కూలిపోయినాయి. లైవ్ ఎగ్జాంపుల్ మనకు కనబడుతూనే ఉంది. కానీ ఎవ్వరు దీని మీద నోరు మెదపల. ఈ రోజుకి మనం భాగ్యనగరంలో చూడొచ్చు, మౌలాలిలో ఒక చిన్న కమాన్ ఉంటుంది. ఆ కమాన్ సహం పడిపోయిందని చెప్పని సహం కూలినప్పటికీ కూడా భగవంతుడు పూర్తిగా కూలిస్తే తప్ప దాన్ని తీయడానికి వీలులేదని చెప్పని అక్కడున్న ముస్లిమ్స్ వ్యతిరేకించారని ఈ రోజు కూడా ఆ దారిన భారీ వాహనాలు వెళ్ళకూడదని చెప్పిన బోర్డు పెట్టి వదిలేశారు. మరి దీన్ని ప్రభుత్వం వారు కూడా గమనించాలి. సెక్యులరిజం అన్నప్పుడు అందరినీ సమానంగా చూడటం ఎట్లాగో వాళ్ళు కూడా నేర్చుకొని దీన్ని తగ్గట్టుగా చేస్తేనే మనం మేలుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, ప్రస్తుతం రైట్, మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో హిందూ సమాజం ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి? ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి మనకు తెలియని విషయాల్ని ప్రస్తావిస్తున్నప్పుడు, వక్రీకరిస్తూ మాట్లాడుతున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి సామాన్యులు? మన హిందూ ధర్మం అనేది సనాతనమైనటువంటి ధర్మం. దీన్ని రకరకాలుగా దీన్ని పాటు చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్ అనేది మనకి హిందూ దేవాలయాలకు ఉంది. ఈ హిందూ దేవాలయాల్లో ఎండోమెంట్లో రకరకాల వాళ్ళని అందరినీ తీసుకొచ్చి క్రిస్టియన్స్ కానివ్వండి ఎవరినైనా పెడుతున్నారు. మరి అది ఒక చర్చిలకు కానీ మాస్కులకు కానీ ఎండోమెంట్ వర్తిస్తుందా? వాటిలో కూడా మన హిందువులు పెట్టమనండి అక్కడ మెయింటైన్ చేయడానికి. అప్పుడు మన ధర్మాన్ని మనము కాపాడుకోగలం. వాళ్ళు ఎవరన్నా తీసి దీని ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. దాని మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని, భక్తి ఉన్నటువంటి వాళ్ళని, దాని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని ఆ ఆలయాల్లో పెడితే ఇంతమంది ఇలా మారిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎంతో మంది ప్రయత్నాలు చేసి దీన్ని మన భారతదేశాన్ని ధ్వంసం చేయడం ఎలాగా అనేది కంకణం కట్టుకుని ఇతర దేశస్తులందరూ కూడా అది చేతకాక ఒకటి మనందరిది కూడా గట్టిపట్టు ఉన్నటువంటిది ఆలయాలు, ధర్మం. ఈ ధర్మాన్ని కనుక మనం నాశనం చేస్తే సమూలంగా వాళ్ళు ఏదైనా సాధించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ ధర్మాన్ని నాశనం చేసేటటువంటి కంకణం కట్టుకున్నారు. ఓకే సార్, సహనం అనేది ఉండాలి ఖచ్చితంగా. పరమత సహనం అనేది మనకు చెప్తున్నారు, రైట్. ఓకే, సహనం ఎంతవరకు? సమాధానం చెప్పాల్సిన స్థితి ఇప్పుడు వచ్చిందా? ఎటువంటి సమాధానం చెప్పడానికి ప్రజలు సమాయత్తం కావాలి? ఒక వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవాలని ఉందనుకోండి, అతన్ని ఏమంటాము? మానసిక రోగి అంటాం. మానసిక రోగిని ఎక్కడ ఉంచాలి? హాస్పిటల్స్లో ఉంచాలి. కానీ దానికి రాజకీయమనే రోగము అంటగట్టుకుని రాజకీయ నాయకులుగా బయటకు వస్తున్నాడు. అంటే రాజకీయ రోగంతో రాజు కాని వాడెవ్వడు అనుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు అంటే ఆ తప్పు చేయడానికి మూలం ఏమిటి అంటే జ్ఞానము లేకపోవడము. ఆ జ్ఞానము లేకపోవడము ఎక్కడ ప్రారంభమవుతోంది అంటే ఒక పురోహితుడికి వేదార్థం గురించి వేదాంతం గురించి తెలియకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒక స్థాయి వచ్చేసిన తర్వాత, వయసు వచ్చేసిన తర్వాత అతనికి కొన్ని ధర్మాలు కర్తవ్యాలు ఉంటాయి, కుటుంబ పోషణ ఇంకోటో. వాటి కారణంగా అతను మళ్ళీ ఆ జ్ఞానం వైపు జ్ఞాన సముపార్జన వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ కారణంగా శిశువుగా ఉన్నప్పటి నుంచి మన ధర్మం ఏం చెబుతుంది అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి జ్ఞానం ప్రారంభమవుతుందని చెబుతోంది. మరి ఈ గర్భస్థ శిశువు దగ్గర నుంచి జ్ఞానం ప్రారంభమవుతుంది నేర్చుకోవడం అన్నప్పుడు వాళ్ళకి మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి? ఆ జ్ఞానం సముపార్జించుకోవడం కోసం అంటే ఏమీ లేదు ప్రస్తుతం. ఆ కారణంగా విద్యా విధానంలో మొదట మార్పు చేసుకున్నట్లయితే అది సాధ్యపడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ విద్యా విధానంలో మార్పు 60 ఏళ్ల క్రితం లేదు. ఎవరు ప్రవేశపెట్టారయ్యా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాన్వెంట్లు ఎప్పటి నుంచి వచ్చాయో. బ్రిటిష్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ప్రారంభించలా. తర్వాత వచ్చిన మన వాళ్లే మనకు వెన్నుపోటు పొడిచి ప్రారంభించడం జరిగింది. కాబట్టి విద్యా సంస్థలలో కనీసం భారతీయ విజ్ఞానం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తెలుసుకుంటే ఒకడు ఎవడైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడిన దాంట్లో ఈ తప్పు ఉంది అని చెప్పి చిన్నపిల్లల్లో ఖచ్చితంగా లేచి నుంచి చెబుతారు. ఎందుకు? మనలాగా సంస్కారం అడ్డు రాదు వాళ్ళకి. ఎందుకు? నాకు 2 అంటే 2 అనే విషయం తెలుసు, నువ్వు 2 అంటే కాదు అని లేచి నుంచి చెబుతాడు పిల్లవాడు. వాళ్ళు చైతన్యం ఉంది. కాబట్టి ఆ అవతల వాడికి లేని సంస్కారాన్ని చూపించగలిగే శక్తి ఆ చైతన్యంలో ఉంది. కాబట్టి అది జ్ఞానం వలన వస్తుంది. కాబట్టి మార్పు రావాలి అంటే విద్యా సంస్థల దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. ఎక్కడి నుంచి అంటే ప్రారంభం మనకి వేద విద్య నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇతర విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు.
వేద విద్య నేర్చుకున్న వాడినేమో వీడు తిడతాడు, వీడినేమో వాళ్ళు నువ్వు నేర్చుకుని ఎందుకు ప్రయోజనం కాదు, భగవంతుడే అన్నింటికీ మార్గము, భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అని వాళ్ళు చెబుతారు. ఇద్దరికి సమన్వయం లేనందువలన తేడా వస్తుంది. ఈ సమన్వయం సాధ్యపడినట్లయితే వాస్తు ఆర్కిటెక్చర్ ఇవి రెండు కలిస్తే వాడికి సమన్వయం తెలుస్తుంది, భారతీయ విజ్ఞానంలో ఉన్న విశేషం ఏమిటో తెలుస్తుంది. ప్రత్యక్షంగా ఇప్పుడు ఉన్న ఎవరైతే కార్యక్రమం చూస్తున్నారో వాళ్ళందరినీ ఒక ప్రశ్న వేస్తాను, విమానం కనిపెట్టింది ఎవడయ్యా చెప్పండి? రైట్ బ్రదర్స్ అనే ఫస్ట్ అంటారు, కానీ అది నిజం కాదు. భారద్వాజ విమాన శాస్త్రం ఏమైనట్టు అందరూ అనేది నేను చెప్తున్నది. అవును, ప్రాక్టికల్ గా దాన్ని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వార్తల్లో కూడా వచ్చింది, మరుగున పడిపోయింది. ఇలాగా మన విజ్ఞానం ఏమిటో మనం తెలుసుకోగలిగితే ఎదుటివాడి అజ్ఞానాన్ని విజ్ఞానం అని మనం అనుకోవాల్సిన దుస్థితి మనకి రాదు. అవును, కాబట్టి మనకి ఏమి తెలుసో మనకి ఏది తెలియదో మనకి తెలియాలి అంటే ముందు తెలుసుకునే ప్రయత్నం ప్రారంభం అవ్వాలి. అది విద్యా విధానం నుంచే మూలం నుంచి ప్రారంభం అవుతోంది. అవును, విజ్ఞానం కలిగి ఉంటే ఎదుటివాడి అజ్ఞానం అయినా సరే వాడు ఏది మాట్లాడినా సరే మనం రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ సామాన్యులు, ముఖ్యంగా గిరిజన గూడాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మత ప్రచారం అనేది యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎలా చైతన్యం, వాళ్ళలో ఎలాంటి చైతన్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి? ముందుగా భారత్ టుడే ఛానల్ వారికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంతకాలం హిందువుల్లో ఉండేటువంటి మనోగతాన్ని వ్యక్తీకరించడానికి ఒక వేదిక లేదు. అందుకని స్వామి పరిపూర్ణానంద స్వామి వారికి, యాజమాన్యం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వామివారి యొక్క పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఏలేశ్వరం మండలంలో లక్ష్మీపురం గ్రామం అని ఒక గ్రామాన్ని నేను అడాప్ట్ చేసుకుని ప్రవచనాలు అక్కడికి వెళ్ళి, నేను ప్రతి వారం అక్కడికి వెళ్ళి ప్రవచనం చేస్తున్న సందర్భంలో ఒక 5 సంవత్సరాల పాటు వారానికి ఒక రోజున వెళ్ళి నేను చేస్తున్నప్పుడు చివరిలో మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసి ఆ క్రతువు చేస్తున్నప్పుడు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పాస్టర్లు అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చి, ఎవరో ఒక ఆయన చనిపోతే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి అందుకని ఎప్పుడూ లేనిది అసలు పూజ అంటే ఏంటో తెలియనటువంటి ఏరియాలోకి వచ్చి మీరు ప్రవచనాలు పెట్టి ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అదిగో అక్కడ ఒకడు చచ్చిపోయాడు అందుకో మీ వల్ల అని చెప్పి లేనిపోనివన్నీ పెట్టి నా మీద పోలీసులు తీసుకొచ్చారండి. హిందూ హెల్ప్ లైన్ అనేటువంటిది అప్పుడు లేదు. నేను అందుకని స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడున్న గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను రక్షించి ఉండకపోతే, అప్పుడు స్వామివారి యొక్క అండ ఉండకపోతే అప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్లో పడేవాడిని అసలు. కానీ నేను ఏం వ్యక్తీకరణ చేస్తున్నానంటే, ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ యొక్క అరాచకత్వం అంటే, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ మహిళలందరూ వెళ్ళి, అరెస్ట్ అంటే నా పోలీసులు 4 వచ్చి జీప్ ఎక్కించుకుని వెళుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు 4 వచ్చి ఆయన్ని తీసుకెళ్తుంటే మేము పడుకుంటామని వాళ్ళ ఎదురుగుండా వచ్చి ఆపితే తప్ప నన్ను తీసుకెళ్ళిపోవడానికి, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వ్యూహం కింద పన్ని నా మీద లేనిపోనివన్నీ బనాయించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో స్వామివారు నన్ను ఎంతో ప్రోత్సహించి నన్ను ఈ స్థితికి నిలబెట్టినందుకు మరొకసారి మళ్ళీ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక్క మాట చెప్తాను, హిందూ మేలుకో అన్నారు కాబట్టి మన సనాతన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి మనం చెప్పడం కాదు, మనం వ్యక్తీకరించడం కాదు. నేను ఒక చోట బైబిల్లో చివరిలో చోట చదివాను నేను. అది ఏంటంటే, బైబిల్ని ప్రచారం చేయడానికి ఫోక్ జాన్ ఫాల్టు అనేటువంటి ఒక మత గురువు ఈ భారతదేశంలో అడుగు పెట్టేటప్పుడు ఆయన విమానాశ్రమంలో నుంచి అడుగు పెట్టేటప్పుడు భారతదేశంలో దిగగానే మొదటి అడుగు ఇలా కింద పెట్టగానే ఆయన వంగి ఒకసారి మట్టిని తీసుకుని కళ్ళగద్దుకుని నోట్లో వేసుకున్నట్ట. ఎవరైనా బైబిల్ గ్రంథాన్ని భారతదేశంలో 10 మందికి చెప్పాలని వస్తున్న ఒక మత గురువు ఈ దేశంలో అడుగు పెట్టేటప్పుడు ఈ మట్టిని తీసుకుని కళ్ళగద్దుకుని నోట్లో వేసుకున్నట్ట. ఆ వెనకాల ఉన్న వాళ్ళు అడిగారట, మీరు ఎన్నో దేశాల్లో ప్రచారం చేయడానికి వెళ్ళారు కదా, ఎందుకండి ఈ దేశంలో వచ్చినప్పుడే ఈ మట్టిని తీసుకుని నోట్లో ఎందుకు వేసుకున్నారు, కళ్ళగద్దుకున్నా అంటే ఆయన అన్నారట, భగవద్గీత పుట్టిన చోట, ఉపనిషత్తులు పుట్టిన చోట లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది మహాత్ములు పుట్టి నాదోపాసన చేసి, వేదోపాసన చేసి, మంత్రోపాసన చేసి, భక్తోపాసన చేసి భగవంతుణ్ణి 1కి 10 మాటలు ఆవిష్కరింపి ఆవిర్భవింపజేసిన దేశం రా ఇది. ఇలాంటి
మట్టి మీద అడుగు పెట్టి తన్నే అధికారం నాకు లేదు, అందుకని మోకాళ్ళ మీద వంగి నేను నమస్కారం చేస్తున్నానని కళ్ళగద్దుకుని ఈ మట్టిని ముద్దాడినటువంటి ఆ ఫోక్ జాన్ ఫాల్ట్ అనేటువంటి వివరాలు కూడా నా దగ్గర మొత్తం ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే. అంటే మన సంస్కృతి గురించి, మన ధర్మం గురించి మనమే చెప్పడం కాదు, వారు సిద్ధాంతములు బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు కూడా ఈ హిందుత్వాన్ని ఎంత నెత్తిన పెట్టుకున్నారో అలాంటి సంస్కృతికి మనం వారసులం. ఓకే, అలాంటి పుణ్యభూమి అందు పుట్టిన అదృష్టం. నిజంగా నిజంగా చాలా అదృష్టవంతుల మనం ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు. ఒకసారి మహేష్ గారు, ప్రస్తుతం వేదాల్లో యేసు ఉన్నాడని హైందవ క్రైస్తవం అంటూ హిందువులందరూ కూడా ముఖ్యంగా క్రీస్తు నుంచి వచ్చిన వాళ్ళే, క్రీస్తు కృష్ణుడు పెద్ద తేడా లేదు, ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ యథేచ్ఛగా మత ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అటువంటి వ్యాఖ్య ఎవరైనా చేసి హిందువుల దగ్గరికి వచ్చినప్పుడు, ఒక సామాన్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలి? ముందుగా ధన్యవాదాలండి. ఒక సౌభాగ్యమైన విషయం, ఈరోజు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ కార్యక్రమం ఒక వేదిక ఏర్పడడం. ఈరోజు మనం ఒక వేదికలో కూర్చోవడం ఒక దురదృష్టంగా కూడా భావిస్తున్నాం. కారణం, హిందుస్థాన్లో హిందూ మేలుకో అనేటువంటి ఒక కార్యక్రమం మనం తీసుకునేటువంటి పరిస్థితులకు మనం వచ్చాము అంటే ఇది ఒక రకమైన శోచనీయమైనటువంటి అంశం. అంటే ఏమి కోల్పోయినామో మనకు కళ్ళ ఎదుట స్పష్టంగా కనబడుతోంది. ముందుగా మనం ఒక విషయం ఆలోచించాలి. రాజ్యాంగబద్ధంగా అందరం నడవాలి అనుకున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు కూడా పాలకులై ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలను నడిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రజలకి మనము ఏమి ఆచరిస్తున్నామో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మతానికి సంబంధించినటువంటి పండుగలకి దుప్పట్లు పంచుతాం, ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి పంపిస్తూ ఉంటాం, ఒక మతానికి మారినట్టయితే రిజర్వేషన్లు కల్పిస్తాం. అంటే ప్రజలని ఏం చెప్పబోతున్నారు? ఒకటి, మొట్టమొదలు పాలకులు స్పష్టమైనటువంటి విధానం, స్పష్టమైనటువంటి సమాధానం వారి దగ్గర రావాలి. యథా రాజా తథా ప్రజ. రాజుల యొక్క మనోగతాన్ని బట్టి ప్రజల యొక్క మనోగతం అనేది ఉంటుంది. కాబట్టి స్పష్టంగా ప్రజలని ఏ దారిలో తీసుకువెళ్తున్నాం అనేటువంటిది స్పష్టమైన నిర్ణయానికి రావాలి. రెండో విషయం, మనం సనాతనమైనటువంటి వేద సంస్కృతిలో జన్మించినటువంటి వాళ్ళం. ఈ ధర్మం విషయంగా ఒక నలుగురు సమిష్టిగా కూడినటువంటి ఏదైనా సమావేశంలో కానీ ఎక్కడైనా కానీ జరుగుతున్నప్పుడు ఒక విషయం కనుక వస్తే మిగతా ముగ్గురు కూడా సైలెంట్గా ఉండడం అనేదే అక్కడ ప్రాథమికంగా జరుగుతున్నటువంటి లోటు. మిగతా ముగ్గురు హిందువులై ఉండి హిందూ ధర్మం పైన ఏదైనా ఒక చిన్న చులకనైనటువంటి విషయం మాట్లాడినప్పుడు, ఆ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మిగతా ముగ్గురు కూడా తాము సైలెంట్గా ఉండడం అనేది పరమ నేరం. అది ఓకే, అక్కడ ఆ ప్రాథమికమైనటువంటి స్థాయి నుంచి కనుక మనం ఆ మూలం దగ్గర నుంచి మనం వస్తున్నట్టయితే తప్పకుండా మనం అనుకున్నట్టు. ఓకే, అనేక విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కొంచెం సంక్షిప్తంగా మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీ అభిప్రాయం చెప్తారా? ఎలా రెస్పాండ్ అవ్వాలి, సామాన్యులు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇటువంటివి జరుగుతున్నప్పుడు? ముందు భారత్ టుడేకి పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారికి నమస్సుమాంజలు సమర్పిస్తూ, భారత అంటే ఆ పదంలోనే ఉంది, చక్కటి ప్రకాశంతో రమిస్తూ తరించేటటువంటి సుసంపన్నమైన స్వశక్తితో నిండి ఉన్నటువంటి వాడు భారతీయుడు. అనక పూర్వంలో తురుష్కులు 750 సంవత్సరాలు ఈ భారతదేశం మీద రకరకాలుగా దాడి చేసి ఈ సంపదనంతా తీసుకుని వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మనం పునర్వైభవాన్ని సంతరించుకున్నాం. బికాస్ ఈ ధర్మం వల్ల, మనకున్నటువంటి సంస్కృతి వల్ల, మనకు అందింపబడినటువంటి సాంప్రదాయాల వల్ల, తనలో ఉన్నటువంటి స్వశక్తి వల్ల. తరువాత మళ్ళీ పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, డచ్ వారు అంటూ వీళ్ళు మళ్ళీ 250 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా రత్న రాసులతో నిండి ఉన్నటువంటి భారతదేశాన్ని అన్నం కోసం మళ్ళీ అలమటించే స్థితికి తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఈ ధర్మం వల్ల మళ్ళీ మన దేశం అభివృద్ధిని పొందుతుంది. అయితే ఈ దేశాన్ని ఆక్రమించాలి అనంటే, ఈ దేశాన్ని దెబ్బతీయాలంటే వాళ్ళ ఆయుధాలు సరిపోవడం లేదు. ఏం చెయ్యాలి? ఇక్కడ ఉన్నటువంటి ఆయుధం ఏది? భారతీయుడి ఆయుధం ఏంటి? ధర్మమే వీడి ఆయుధం. వీడికి ఉన్నటువంటి అస్త్రం ఏది? శాస్త్రమే వీడి అస్త్రం. అందుకని ఇక్కడ దాడి జరగడం మొదలైంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనంటే వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో తెల్ల రక్త కణాలు ఆరోగ్యంగా ఉన్నంత వరకు కూడా మన శరీరం పైన ఏ విధమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే అవి కనుక కొంచెం బలహీనమయ్యాయో జబ్బు వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ధర్మం అనేటటువంటి ఆ శక్తి సైనికులు ఏదైతే ఉన్నాయో దాని మీద దాడి జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరం కూడా కైకమ్మ వారి చెవిలో మందర ఏదో చెబుతూ రాముణ్ణి అలా విషపూరితం చేసేసి రాముడి మీద ద్వేషం కలిగేలా చేసేసింది. అలా బలహీనమైనటువంటి కైకమ్మ వారి మనస్తత్వం కాదు ఇప్పుడు కావాల్సింది. చుట్టూ రాక్షసుల్ని పెట్టి రాముడి గురించి అంచెలంచెలుగా చెబుతున్నప్పటికీ కూడా గడ్డి పరకని అడ్డంగా పెట్టి ఆ రాముడి ఔన్నత్యం కోసం నిలబడ్డటువంటి సీతమ్మ వారిలాగా ప్రతి ఒక్క భారతీయుడి హృదయం కనుక మారినట్లయితే ఈ ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరు. కనుక ఆ విధంగా మనం అందరం మేల్కోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. జై హింద్, జై భారత్. ధర్మమే ఆయుధం, శాస్త్రమే అస్త్రం అన్నారు. నిజంగా చాలా బాగుంది. అమరేంద్ర గారు, ప్రస్తుతం రాజ్యాంగాన్ని చట్టాన్ని చూపించి మీరు ఇంకొక మతం గురించి మాట్లాడడానికి వీల్లేదు అనే ఒక అభిప్రాయంలోకి హిందూ సమాజాన్ని నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంలో హిందూ సమాజం ఎలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది? మొట్టమొదట రాజ్యాంగానికి మతానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలండి. రాజ్యాంగం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని ఉన్నతుణ్ణి చేయదు. రాజ్యాంగం అనేది సమాజంలోని సభ్యుల హక్కుల్ని సంరక్షించడానికి ఉంటుంది. కరెక్ట్. వ్యక్తిని ఔన్నత్యంతో అతనికి సంబంధం లేదు. ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి దానం చేయమని రాజ్యాంగం చెప్పదు. అయితే ఎదుటివాడి ధనాన్ని దొంగతనం చేసే నువ్వు దోచుకునే హక్కు నీకు లేదు అని మాత్రమే చెబుతుంది. ఎందుకంటే ఎదుటివాడి హక్కునది కాపాడుతుంది అంతే. కానీ మతము వ్యక్తి ఔన్నత్యం కోసం వస్తుంది. అయితే దురదృష్టవశాత్తు కొన్ని మతాలు ఏంటంటే వాటికి ప్రధానమైనటువంటి పరమావధి కన్వర్షన్ బేస్డ్ రిలీజియన్స్. అంటే మీరు చూస్తే, మీరు క్రైస్తవం కానీ ఇస్లాం మతాన్ని కానీ చూస్తే వాటిని ఆ రాజ్యాంగ అంటే పరిపాలనా వ్యవస్థతో వాటిని విభజించి చూడలేం. హిందూ మతం అటువంటిది కాదు. హిందూ మతంలో మీరు ఎంతోమంది తపస్సులు ఉంటారు. ఎవరు రాశారు అంటే ఎవరో వాళ్ళ పేర్లు కూడా తెలియదు. వాళ్ళందరూ అడవుల్లోకి వెళ్ళి పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్న వాళ్ళు, వేదాహమేతం పురుషం మహాంతం అన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వ్యక్తి యొక్క నిజమైనటువంటి ఔన్నత్యం కోసం ప్రవర్తించిన వారు. కాబట్టి ఈరోజు మనం ఎవరన్నా దేవాలయానికి వెళ్ళినా కూడా తన ఔన్నత్యం కోసం వెళ్తాడు. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఒక సామూహిక శక్తిగా, ఒక సంఘటిత శక్తిగా మతము, మన హిందూ ధర్మం ఎదగలేదు. అది నిజమైనటువంటి ధర్మానికి ఉండవలసినటువంటి లక్షణం. సంఘటితంగా సామాజిక కార్యాలు ఉంటాయండి. వ్యక్తిగతంగా ఎదగడానికే మతం, కానీ సంఘటితంగా చేయడానికి మతం అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం సంఘటితంగా బలోపేతం కామో, వ్యక్తిగతంగా ఔన్నత్యాన్ని సంతరించుకోవడానికి ఉపకరించినటువంటి ఏకైక మతమైనటువంటి హిందూ మతానికి ప్రమాదం వస్తుంది. కనుక ఇప్పుడు ఈ సమయంలో మనము రెండు రకాలుగా ప్రవర్తించాలి. ఒకటేంటంటే వ్యక్తిగత ఔన్నత్యం కోసం మనం ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. సంఘటితంగా ఇప్పుడు ఎట్లయితే మనం అందరం కూడా ఒక చోట కలిశామో, ఎలా అయితే ఆచార్యుల వారందరూ కూడా కలిశారో వారు బోధల అనుగుణంగా మనలో కొద్దిగా సామాజికంగా మనమంతా హిందువులం అనేటువంటి ఒక స్పృహ, మనవాళ్ళు మనదంతా ఒక బలం అనేటువంటి ఒక స్పృహని సామూహికంగా కలిగి ఉంటూ ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో అసలు మన ధర్మం ఏం చెప్పింది, ఇతర మతాలు తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక్కొక్క పుస్తకమే ఉంది. మన మతం గురించి తెలుసుకోవడానికి, మన ధర్మం గురించి తెలుసుకోవడానికి అపారమైనటువంటి రాశి ఉంది. సరే, దానిలో అర్హతల గురించి వేరు స్థాయిలు ఉంటాయి. కానీ కనీసం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనే కనీస పరిజ్ఞానం మనం పొందాలి. రెండో విషయంలో సామాజికంగా మనమంతా హిందువులం అనేటువంటి ఒక సామాజిక స్పృహ, ఒక సంఘటిత శక్తిగా కూడా మనం ఎదగాలి.